నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప హరిహరపుత్రుడు, శరణార్థులకు ఆప్తమిత్రుడు. భవసాగర తరణానికి భక్తులకు లభించిన ఒక పూల తెప్ప అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అన్న నామ సంకీర్తనమే ఒక తేనె దొప్ప. అయ్యా శరణమంటూ శైవులు, అప్పా రక్షించమంటూ వైష్ణవులు, అయ్యప్ప ఆదుకోమంటూ సర్వజనులు ఆర్తితో అర్థించే సుందర రూపుడు అయ్యప్ప. నిశ్శబ్ద ఉద్యమ స్ఫూర్తి, నిరాడంబర మూర్తి, దక్షిణ దేశ ఆధ్యాత్మిక కీర్తి అయిన అయ్యప్ప స్వామి ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు సమీప పెన్నా నదీ తీరంలో వెలిసిన ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ప్రొద్దుటూరులో మలయాళీ వాస్తుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం ఒక వినూత్న నిర్మితి. ఇది ప్రాంతాతీతంగా, మతాతీతంగా పరిఢవిల్లుతున్న భక్తి భావ సమైక్యత ప్రగతి. 18 పడికట్ల నిర్మాణంతో రూపుదిద్దుకున్న 3 ద్వారాల గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తుంటారు. కేరళ దేశ భక్తి ఉద్యమ కేళీ విగ్రహుడైన అయ్యప్ప స్వామి మందిరాలు దక్షిణాది రాష్ట్రాలలో నిర్మితమయ్యాయి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కడప జిల్లా లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం. ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది. పృథ్వీజలముల దాటినది, నాభిజలజమై వెలిగేది. కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప. ఆలయ ప్రవేశం చేస్తున్న భక్తులకు జలదాలు గుంపులుగా వాలినట్లుంటాయి. మేఘమండలం ఘనీభవించి హిమవత్పర్వత శిఖరాలుగా రూపొందినట్లుంటుంది. ఆలయంలో కనిపించే హరిత భరిత పర్వత సముదాయంలా భాసించే నేపథ్యం కడు హృదయం. తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. పాలనేత్రుడిగా, రమ్యకపర్దిగా, జటాజూటధారిగా, చతుర్భుజుడిగా శివుడు సాక్షాత్కరిస్తాడు. అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. వటాధ
ప్రభో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం. శబరిమల ఆలయ నమూనాను అనుసరించి అలాంటి ఆలయాన్ని మన నివాసాల వద్ద నిర్మించుకోవడం జరుగుతోంది. ఆ పరిణామ క్రమంలోనే ప్రొద్దుటూరులో వెలిసిన అయ్యప్ప స్వామివారి ఆలయ గర్భగృహంలో పట్టబద్ధ యోగాసీనుడై కూర్చున్న స్వామివారిని మనము దర్శించుకుందాం రండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. స్వర్ణవర్ణ సింహ తోరణం కింద అరుణవస్త్ర నేపథ్యంతో యోగ పట్టబద్ధాసనుడై కూర్చున్న స్వర్ణమయ అయ్యప్ప విగ్రహం కనులారా సాక్షాత్కరిస్తుంది. జానుస్థల అంకిత వామహస్తాన్ని చాపి దక్షిణ హస్తంతో అభయమిస్తోన్న భక్త రక్షణ క్రియాదక్షుడు హరిహర పుత్రుడు మనోహరంగా ఆసీనుడై ఉంటాడు. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. అష్టపదుల్లా దీపించే 8 మెట్ల పైభాగాన కనకమయ కాంతులు విరజిమ్మే స్వామివారి విగ్రహం జ్వాలాతోరణ కాంతి కళికల వెలుగులో భాసిస్తుంది. పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. స్వామివారి ఆలయ ద్వారానికిరువైపులా గదాధరుడైన దివ్యమూర్తులు అభయహస్త అడుగుటెరుగనయ్య అయ్యప్ప స్వామివారు వెలసిన గర్భగృహానికి అనుబంధంగా సకల సద్గుణమతి గణపతి ఆలయం, భవరోగ వైద్యులలో అగ్రగణ్యుడు సుబ్రహ్మణ్యుడు పూజలందుకునే మందిరం, భక్తుల అపరాధాల్ని సహిష్ణుతతో మన్నించి ఆశీర్వదించే విష్ణుమూర్తి ఆయతనం, దారిద్ర్య విద్వేషిణి కమలవాసిని కటాక్షిస్తున్న గుడి ఉపాలయాలుగా ఉన్నాయి. దర్శించండి. హరిహరపుత్రుడు వెలసిన ఆలయంలో గణాధిపుడు శిలాశిల్పరూపంలో వక్రతుండంతో చందన తిలక త్రిపుండ్రరత్న శోభతో శ్వేతవర్ణ వస్త్రధారిగా భాసిస్తున్నాడు. పాశాంకుశ అభయ వరద హస్తంతో ఆశీర్వదిస్తున్నాడు. షణ్ముఖుడిగా పిలువబడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలాశిల్పంగా స్థానక భంగిమలో విశాల నయనాలతో లోహ త్రిపుండ్ర చందన పాలపట్టికలతో శూలాయుధపాణి అభయ హస్తంతో ఆశీర్వదిస్తుంటాడు. పార్వతి మానస సుతుడైనా శంకరలీలా ఫలమనగా గజముఖధారి గణాధిప విఘ్న వినాశక వినాయక జయ ఓం గణనాథ. వైష్ణవ దేవతా ప్రతీకగా విష్ణుమూర్తి శంఖచక్రధారిగా రత్నఖచిత తిరునామంతో శ్వేతపుష్పమాలాభిశోభితుడై గరుడ చిహ్నిత లోహముద్రతో భక్త వరదుడై భాసిస్తున్నాడు. పద్మవాసిని లక్ష్మీమాత సర్వసంపదల ప్రదాత విశాల నయనాలతో స్వర్ణ కిరీట శోభతో చందన కుంకుమాంకిత పాలభాగంతో
ఇక్కడ శోభిస్తోంది. అలకల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగాడేనదే. అలకల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగాడేనదే. సంధ్యా సమయంలో చీకటి తెరలు కమ్ముకుంటున్న తరుణంలో అయ్యప్ప స్వామికి జరిపే ఈ దీపారాధన కనక మణికాంతి రేఖలతో హృదయంగా భక్తజన మనోజ్ఞంగా భాసిస్తుంది. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం. స్వామి శరణమయ్య. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రియమైన అర్చన పడిపూజ. చూసే స్వామి శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. మూడు మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. ముల్లు కాల నేలే స్వామి. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపుగా తీసుకుని వెడతారు. చండీ వాద్య ఘోషలో అయ్యప్ప శరణు ఘోష కలిసి ఒక వినూత్న భక్తి భావాలను ప్రేరేపిస్తుంది. ప్రొద్దుటూరు పెన్నా నది తీరంలో వెలిసైనటువంటి శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయము 1995 సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ దశమిలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయము స్వామివారికి పాలాభిషేకము, నెయ్యాభిషేకము, గంధాభిషేకము, భస్మాభిషేకము, ఆ తర్వాత మహానైవేద్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల భాగంగానే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అంకురారోపణ కార్యక్రమము, మృత్యంగ్రహణము మొదలగు కార్యక్రమాలన్నీ జరిగి కలశ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి లక్షార్చన కార్యక్రమము సుమారు కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారి కృపకు పాత్రలవుతారు. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కేరళ నుంచి ప్రత్యేకమైనటువంటి మంగళ వాద్యాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాయి. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే
తల వంచి ఇరుముడినే తన తల దాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కలివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. దేవుని గడపగా పిలువబడుతున్న జిల్లా కేంద్రమైన కడప నుండి కాజీపేట, మైదుకూర్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప నీదాన్ మెయ్యప్ప నీవే సత్యం అప్ప అని కీర్తింపబడే ఆశీరాక్షతలు మనపై జాలువారాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.